అవినీతి కక్షపూర్త రాజకీయాలతో గత వైసీపీ ప్రభుత్వం స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధులు కాలం గడిపేశారని, ఫలితంగా నేడు ప్రజల నుండి సమస్యలు వెల్లువెత్తుతున్నాయని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ల మాధవి తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గళ్ల మాధవి బుధవారం ప్రజా గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ గ్రీవెన్స్ కు ప్రజలు మరియు తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ల మాధవి మాట్లాడుతూ ఏంటంటే టెంపరరీ కూడా గ్రీవియన్స్ డేగా మన బుధవారాన్ని మన ఆఫీస్ లో జరుపుకోవడం జరుగుతుంది. ఎన్నో రకాలైన సమస్యలతో ప్రజలందరూ వస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ సమ్మర్ కారణం వల్ల వాటర్ గురించి అడుగుతా ఉన్నారు. అదేవిధంగా రీసెంట్ గా మనకి చక్ర విలాస్ ఫ్లైఓవర్ నిమిత్తం ఈ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి కావాల్సిన ఇంటర్నల్ రోడ్స్ ని వైడ్ చేసుకునే ప్రాసెస్ లో అక్కడ కాస్త ఈ స్ట్రీట్ వెండర్స్ ని లిఫ్ట్ చేయడం, వాళ్ళకి వెండింగ్ జోన్స్ కి డైవర్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి కాస్త ప్రత్యామ్నాయ మార్గాలు వచ్చిన తర్వాత ఈ జోన్స్ ఈ వెండర్స్ అన్నింటినీ కదిలించాల్సిందిగా వాళ్ళన్ని గ్రీవియస్ తీసుకొని రావడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని డివిజన్స్ లో వర్క్స్ ఆగిపోయిన పరిస్థితి కనపడుతుంది. కాంట్రాక్టర్లు సుముఖంగా లేకపోవడం, గత ప్రభుత్వ చర్యల వల్ల వాళ్ళకి బిల్స్ పాస్ కాని పరిస్థితుల్లో ఈ రోజు కాంట్రాక్టర్లు వచ్చి ఏ చిన్న పని చేయాలన్నా భయపడుతున్న పరిస్థితులు అయితే ఆ డివిజన్ లీడర్లు కానివ్వండి, ఇక్కడ స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు కానివ్వండి, ఈ యొక్క సమస్యలతో ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇలాగా ఇంక కొన్ని వచ్చి వాళ్ళ కుటుంబ సమస్యలతో కొంతమంది వస్తూ ఉండడం జరుగుతుంది. ప్రధానంగా అటు డెవలప్మెంట్ పరంగా ఇటు సంక్షేమ పరంగా కూడా వారి వారి సమస్యలతో ఈ రోజు ఆఫీస్ కి రావడం జరుగుతుంది. అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మాత్రం వారానికి 4 రోజులు ఈ ఆఫీస్ లో గ్రీవియన్స్ నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉంటూ వాళ్ళ సమస్యల పరిష్కారమే మా దిశగా మేము కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందని మాత్రం ఆశ వ్యక్తం చేస్తాం.